బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రియమైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి యొక్క పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా టీచర్స్ డే వేదిక మనము జరుపుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా మన జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఉన్న ప్రొఫెషన్స్లోనే చాలా ఉన్నతమైన ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్లో తన యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల మంచి పేరు తెచ్చుకున్న దాదాపు 82 టీచర్స్కి మనము ఈరోజు సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు ఈ రికగ్నిషన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిస్ రికగ్నిషన్ ఇస్ బేసిక్లీ ఏ మోటివేషన్ టు కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. అదేవిధంగా మిగతా టీచర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. దిస్ రికగ్నిషన్ ఇస్ నాట్ జస్ట్ ఎ వన్ టైమ్ అఫేర్. ఇప్పుడు ఇచ్చేసి మనము మర్చిపోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంకా మెరుగైన సేవల్ని అందించడానికి ఒక బిగినింగ్ అనే వాస్తవంగా చెప్పాలి. సో ఈ 82 మంది కూడా ఇంకా మెరుగైన సేవలు అందించాలి, మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు మాట్లాడారు, ఎంపీ గారు కూడా మాట్లాడారు. ఎంత కీలకమైనది మీ యొక్క పాత్రం అనేది. మనము అందరూ కలలు కంటున్నాము, అంటే డెవలప్డ్ ఇండియా, వికసిత్ భారత్ 2047లో అవ్వాలని, వివిధ దేశానికన్నా మనము ఉన్నత స్థాయికి ఎదగాలి, ఎకనామికలీ సోషలీ ఒక డెవలప్డ్ కంట్రీగా ముందుకు సాగాలని మనం అనుకుంటున్నాము. అది జరగాలంటే దానికి ఒక ఫౌండేషన్ అనేది ఉండాలి. దట్ ఫౌండేషన్ is none other than the current generation, current children who are with you. నుండి పుట్టిన బిడ్డ 2 సంవత్సరాలు దాటే వరకు ఆఖ్యంగా ఈరోజు మనం ఈ అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వర్క్షాప్ స్టార్ట్ చేస్తారు, ఐ థింక్ నేను మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తారు అనుకుంటాను, పెద్దలు కూడా చెప్తారు. ఎందుకంటే ఈ 1000 రోజుల్లో 9 నెలలు తల్లి గర్భంలోనే శిశువు ఉంటుంది. మీ అందరికీ చెప్పనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దాదాపు 80% మంది అమ్మలే ఉన్నారు. అమ్మలందరికీ తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ ఆనందం ఏంటో తెలుసు. అవన్నీ వర్ణనాతీతం. కాబట్టి అంటే మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి, కన్సీవ్ అయిన నుంచి 9 నెలలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో ఆశనటువంటి ప్రతి మహిళకి వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. నిజంగా వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నారు. చక్కగా మీరు మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మన మహిళా శిశు సంక్షేమ శాఖను ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఎక్స్ట్రా డబ్బులు, అంటే మనకు నిధులు కూడా మనకు సమకూర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారని మీకు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మనకి ఈరోజు బడ్జెట్లో ఎక్కువ అధిక మొత్తాన్ని కేటాయించారు అన్న, మనం ఈ మధ్యకాలంలో పాలు కానీ, గుడ్లు కానీ, బాల సంజీవిని కానీ ఇట్లాంటివన్నీ కూడా పౌష్టికాహారం మనం గ్రామాల్లో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాము అన్న, బాలింతలకి, గర్భిణీలకి, చిన్నపిల్లలకి 0 to 6 పిల్లల వయసున్న వాళ్ళకి అందరికీ మనం ఇస్తున్నాము అన్న, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు మేరలకే
మనం చేస్తున్నాం. ఆయన సూచన సలహా ఏంటంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. ఎందుకు అనంటే పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ దీనిలో వెళ్తే ముఖ్యంగా గ్రామాల్లో కూడా మీరు చాలామందికి ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారో దయచేసి అవి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గ్రామాల్లో చెప్పాలి. అలాగే సెక్టార్ మీటింగ్స్ ఏవైతే మీరు పీఓలు పెడతారో అప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ రాని వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ ఉంది. పెట్టి మనం అందరం కూడా ఎక్కువగా చాలామంది తల్లులు 9 నెలలు ఆహారం తీసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా చాలామంది ఇంకా కొంతమందికి తీసుకోరు, కొంతమంది తీసుకోవడానికి వీలు లేక తీసుకోలేరు, కొంతమంది తీసుకోలేక అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా వాంతులు కానీ ఇంకా ప్రాబ్లం ఉంటే కొంతమంది ఆహారం తినలేకపోతున్నారు, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల తినలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఊరు పేరు లేనటువంటి సంస్థకి, కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం 2 మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 56.36 ఎకరాలు దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థికపరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం, 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీని రిజిస్టర్ చేసి వ్యక్తిత్వ హననానికి పూనుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి మూలం ఏమై ఉండొచ్చు అని సామాన్యులు
మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ఆలోచించండి. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసులను కప్పిపుచ్చుకునేదానికి బురద మన మీద పడిన బురదని పక్కనాల మీద కూడా కొంత జల్లేస్తే వాళ్ళు కూడా తుడుచుకుంటూ ఉంటారు. ఈ లోపు మనం దోచుకుంటా ఉందాం అనేదే ఇప్పుడు పన్నాగం అంతా. అసలు లిక్కర్ స్కామ్ని ఎవరు చేశారండి? కొద్దిసేపు చర్చిద్దాం. ఈ రాష్ట్ర ప్రజల మధ్యలోకి చర్చని వదులుదాం. విజ్ఞులు, ప్రజ్ఞులు, మేధావులు టీవీ డిబేట్లో కూర్చునే అనేక మంది తర్కం చేసే వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో లిక్కర్ స్కామ్కు పాల్పడినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన మాట వాస్తవమా కాదా? ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి మేము అక్రమంగా పెట్టామని మా మీద ఆ రోజు మాట్లాడారు. అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఆ కేసు పెట్టింది ఎవరు? సుధాకర్ బాబా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? అది సిఐడి స్వయంగా మంగళగిరి పేరుతో, మంగళగిరి అమరావతి పేరుతో ఎఫ్ఐఆర్ నంబరు 16/2022లో కేసు నమోదైన మాట వాస్తవమా కాదా? మరి ఈ కేసు సంగతి మాట్లాడకుండా ఆ కేసు సంగతి అలాగే ఉంచి ఈ ప్రభుత్వం కొత్త కేసులు బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తుంది? 2014-19 కాలంలో నువ్వు స్కామ్ చేసావని, నీ అనుకూలమైన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చావని, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకున్నావని, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మేవని నీ మీద ఆనాటి సిఐడి నీ మీద కేసు పెడితే నువ్వు దాంట్లో A3 అయితే, A1 ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అయితే, A2 కొల్లు రవీంద్ర గారు అయితే ఆ కేసు నమోదై ఉన్నది కదా. ఆ కేసు ఏమైందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014-19 మధ్య కాలంలో కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే.
హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలాడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసిన